అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిస్సేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం ఎన్నో విషయాల్ని తెలుసుకోవటం జరుగుతుంది. ఈ మధ్య అనుకోని అంతరాయం ఉన్నట్టుగా నాకు ఆరోగ్యం బాగుండకపోవటం, వీటితో ఈ యొక్క ప్రవచనాన్ని నేను ప్రసారం చేయలేకపోయాను. ఇప్పుడు తిరిగి ఈ యొక్క ప్రసారాన్ని చేస్తున్నందుకు ఆనందిస్తూ మీరందరూ కూడా వినటమే కాకుండా మీకు తెలిసినటువంటి బంధువర్గాలకి, మిత్రులకి అందరికీ కూడా పంపించి ఈ విషయాలు కూడా వాళ్ళు తెలుసుకునేటట్టుగా చేసి, అలా చేయటం వల్ల నాకు కూడా ఆనందంగా ఇంకా చెప్పాలి అనేటువంటి తపన కలిగేటట్లుగా చేస్తారనుకుంటూ ఈ యొక్క శుభ సందర్భంలో మనం ఒక చక్కని పాటను విందాం.
ఇటువంటి చక్కనైనటువంటి మనోహరమైనటువంటి మనం ఈ యొక్క పాటలతో ఈ యొక్క భక్తి తత్పరతని అభివృద్ధి పరుచుకుంటూ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని మనం తెలుసుకుందాం, కానీ అభూతమైనటువంటి విషయాలని తెలుసుకోవటం మూలంగా మనకి ఏ విధమైన ప్రయోజనము లేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క రామాయణాన్ని వాల్మీకి మహర్షి అనేటువంటి ఆయన మహా ఋషి, ఆయన ఋషి కాదు మహారుషి. అటువంటి మహర్షి ఈ రామాయణ గ్రంథాన్ని వ్రాసారంటే ఒక రాముడు తాలూకు ఆనందానికో లేక అయోధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలను ఆనందపరచటానికో ఈ యొక్క కావ్యాన్ని వాల్మీకి మహర్షి వ్రాయలేదు. వాల్మీకి మహర్షి తన జీవితకాలంలో అయోధ్యకి వెళ్ళినటువంటివి చాలా తక్కువ, ఒక్కసారి మాత్రమే అనుకుంటా. ఆయన ఆ చివరిలో అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు వెళ్ళినటువంటిది. అంత తప్పితే రాముడు తాలూకు రామాయణాన్ని వ్రాస్తున్నప్పటికీ కూడా ఈయన అవతార పురుషుడు అని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా ఈ అవతార పురుషుడైనటువంటి విరాట్ పురుషుడి తాలూకు దర్శనం చేసుకోవడానికి ఈయన అయోధ్యకి వెళ్ళలేదు. అలాగే అత్రి కానీ భరద్వాజుడు కానీ మిగిలినటువంటి మాతంగ మహర్షి కానీ ఇలాంటి ఋషి పుంగవులు ఎవ్వరూ కూడా అయోధ్య మహానగరానికి వాళ్ళు వెళ్ళలేదు. రాముడు తమ దగ్గరికి వస్తే చూసి రాముడితో సంభాషించారు తప్పితే విరాట్ పురుషుడే ఈ యొక్క రాముడుగా అవతరించాడని తెలిసినప్పటికీ కూడా ఏ ఒక్క ఋషి కూడా రాముడిని సందర్శించటానికి రామ దర్శనానికి వాళ్ళు ఎవరూ కూడా వెళ్ళలేదు. అటువంటి మహా ఋషి రాస్తున్నటువంటి గ్రంథం ఇది. ఇదేదో మహిమలు మహత్యాలు గురించినటువంటిది కాదు. ఈ గ్రంథము అనేటువంటి ఈ రామాయణం అనేటువంటిది కొన్ని వేల సంవత్సరముల పాటు తపస్సు చేసినటువంటి వాల్మీకి మహర్షి పుట్టలు పట్టేటట్లుగా చేసి తపస్సు రామాయణాన్ని వ్రాస్తున్నారు అని అంటే అందులో ఏదో అంతర్భాగము దాగి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి తప్పితే ఏముంది రామాయణం అంటే బాలాకాండ అయోధ్యకాండలో గచ్చితి అని చెప్పగానే అన్నీ వెళ్ళిపోతాయి అని ఇలా మనం ప్రారంభించుకుని రామాయణాన్ని మనం అదేదో కథాగమనంలాగా మనం దాన్ని వింటే మనకి దాని మూలంగా వచ్చేటువంటి స్వప్రయోజనమైన మనకి ఏమాత్రం ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. ఈ యాగాలు, ఈ యజ్ఞాలు, ఈ క్రతువులు, ఈ హోమాలు ఇవన్నీ దేని గురించి చేస్తారు అనేటువంటి దానికి వచ్చినప్పుడు లోక సంరక్షణార్థము చేస్తారు ఈ ఋషులు, ఈ మునులు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయం. అంత తప్పితే తమకేదో వాళ్ళకి దాని మూలంగా ప్రయోజనం చేకూరాలి అనేటువంటి విషయంతో మాత్రము వాళ్ళు ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయలేరు. ఋషులు చేస్తున్నారు అంటే ఒక సత్రయాగం చేశారన్నా ఒక మహాయాగం చేస్తున్నారన్నా ఆ యాగానికి ఏదో ఒక విధమైనటువంటి సత్సంకల్పం ఉండటం మూలంగానే ఆ ఒక ఋషులు అటువంటి యజ్ఞాన్ని చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే విశ్వామిత్రుల వారు ఈ యజ్ఞాన్ని చేయిస్తున్నారు అని అంటే ఈ యజ్ఞానికి ఏదో ఒక విశేషత ఉండబట్టే
ఈ విశ్వామిత్రుల వారి యజ్ఞాన్ని చేయటం తటస్థించింది. ఈ యజ్ఞాన్ని చేస్తున్నటువంటి ఈ విశ్వామిత్రుల వారి తాలూకు యజ్ఞాన్ని రావణాసురుడు అనేటువంటి ఈ యొక్క పులస్సభ్రమ పుత్రుడైనటువంటి ఇతను ఈ యజ్ఞయాగాది క్రతువుల్ని ఇతను పాడు చేస్తూ ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా ఈ యజ్ఞయాగాది క్రతువుల్ని ఈయన ప్రోత్సహించకపోవటంతో ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువుల సక్రమంగా జరగటం గురించి అని ఋషులలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు ఈ యొక్క అయోధ్య నగరానికి వచ్చి రాముణ్ణి తమ వెంట తీసుకుని వెళ్ళటం జరుగుతున్నటువంటి విషయము. ఇది మనం చెప్పుకున్నటువంటి పూర్వగాథ. ఈ యొక్క పూర్వగాథలో ఈ రామలక్ష్మణులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఎలా నడుస్తున్నారు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ముందు విశ్వామిత్రుల వారు అంటే గురువుగా ఆయన దారి చూపిస్తూ ఉంటే ఆ గురువు చూపించేటువంటి దారిలో మిగిలిన వాళ్ళందరూ నడుస్తారు అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు. అంటే గురువు అనేటువంటి వాడు ముందు నడవాలి, నడిచే మార్గాన్ని చూపించాలి. ఈ రామాయణంలో చెప్తున్నటువంటిది అదే. ఈ యొక్క ఆశ్రమానికి వెళ్ళటానికి ఆశ్రమం దారి తెలుసున్నటువంటి అతను విశ్వామిత్రుడే కాబట్టి ముందు నడుస్తున్నటువంటి వాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి తరువాత రాముడు నడుస్తున్నాడు. ఆ రాముడు వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. ఈ యొక్క వరుస క్రమము ఈ యొక్క ప్రయాణం సాగించినటువంటి తీరు ఇవన్నీ కూడా ఒక గురువుని ఎలా అనుసరించాలి శిష్యులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. ఈ విశ్వామిత్రుడి కథలో ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే త్రిశంకుడిని స్వర్గానికి పంపించటానికి విశ్వామిత్రుల వారు పంపించారు. కానీ వశిష్ఠుల తాలూకు పుత్రులైనటువంటి వారు శపించటంతో శాపగ్రస్తుడైనటువంటి త్రిశంకుడిని స్వర్గానికి పంపించేటప్పుడు విశ్వామిత్రుల వారు ముందే చెప్తారు, నాకంత శక్తి లేదు, నీకు వశిష్ఠుల వారి తాలూకు పిల్లలిచ్చిన శాపాన్ని నేను తప్పించలేను అని చెప్పేసరి చెప్పటం జరుగుతుంది. అంటే గురు శాపము గురు వాక్యము ఎంత కఠినంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకి ఈ రామాయణంలో చూపిస్తున్నటువంటి విషయం. గురువు అనేటువంటి వాడు ఏదో మనకన్నా మనలాగానే కాళ్ళు చేతులు ముక్కు నోరు ఇవన్నీ ఉన్నవాడే కదా అంటే అతనికి జ్ఞానము అనేటువంటి సత్సంపద సత్ అనేటువంటిది నిజమైనటువంటి విషయాలన్నీ కూడా తెలిసినటువంటి వాడైనటువంటి వాడు మాత్రమే గురువు అవుతాడు. తప్పితే ఒక 4 సార్లు ఒక గ్రంథాన్ని చదివేసి ఆ గ్రంథాన్ని నేను చెప్తానంటే అటువంటి వాళ్ళని గురువులు అని చెప్పేసి అని సంబోధించరు అనేటువంటి విషయాన్ని ఈ రామాయణం మనకి చెప్తున్నటువంటి విషయము. అవతార పురుషుడైనటువంటి రాముడు విశ్వామిత్రుడిని ఎందుకు అనుసరిస్తున్నాడు? అలాగే సాందీపుడిని కృష్ణుడు ఎందుకో ఆ ఒక గురుకులంకి వెళ్ళి అనుసరించి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాడు అంటే విద్యలకే వీటన్నింటికీ కూడా మూల స్వరూపమైనటువంటి మూల ప్రకృతికి అతీతమైనటువంటి ఈ యొక్క విరాట్ పురుషుడే కదా ఈ యొక్క సకల చరాచర జగత్తుకి కూడా ఆయన మూలంగానే కదా ఈ యొక్క దశ విద్యలు వచ్చినా మహావిద్యలు వచ్చినా బ్రహ్మ విద్య వచ్చినా ఈ విద్యలన్నింటికీ కూడా ఆయనే కదా మూల కారణము. అయినప్పటికీ కూడా గురువు అనేటువంటి వాళ్ళ తాలూకు ఆదేనుసారంగా మాత్రమే విద్యను అభ్యసించాలి, విషయాన్ని తెలుసుకోవాలి. తప్పితే ఇటువంటివి ఏవీ లేకుండా
గురువెందుకు, మనకి మనమే 4 సార్లు ఈ పుస్తకాన్ని చదివేసేసి ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము అనేటువంటి విషయంలో గుడ్డితనంగా వెళ్తే ఇందులో ఉన్నటువంటి విషయం ఏమవుతుందంటే, దశరథుడికి 4 పుత్రులు పుట్టారు. మొదటి పుత్రుడు రాముడు. ఈయన వివాహానంతరము కూడా అరణ్యానికి వెళ్ళాడు. ఆ అరణ్యానికి వెళ్ళినప్పుడు ఈయన భార్యని రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు. ఆయనతో యుద్ధం చేశాడు. రాముడు తన భార్యను తెచ్చుకున్నాడు అనేటువంటి ఈ ఒక్క కథాగమనమే మనకు అర్థమవుతుంది. అంతకు మించి దానిలో ఉన్నటువంటి లోతుపాటులు ఏమీ కూడా మనకి తెలియదు. కథగా వినాలి అంటే దీనికి రంగులద్ది, ఆ ఒక రాముడు కట్టుకున్నటువంటి పంచె ఎలాగుంది, ధగద్ధ ప్రవర్ధమానంగా ఉన్నదనో, లేకపోతే నీలమేఘశ్యాముడనో, ఆజానుబాహుడనో, ఇలా వర్ణించుకోవటానికి వర్ణనలు చేసుకుంటూ ఈ ఒక కథాగమనాన్ని ఎంతైనా కూడా మనం సాగతీసుకుంటూ వెళ్ళటానికి అజ్ఞానులైనటువంటి వాళ్ళు, అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఇది. కథ తెలిసి దాన్ని సాగతీస్తారు, కానీ కథలో ఉన్నటువంటి అంతర్భాగాన్ని చెప్దాము, అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానాన్ని శిష్యుడికి ప్రసాదిద్దాము అనేటువంటి తత్వంలో ఆ గురువు ఉంటే కథ కన్నా కూడా కథలో ఉన్నటువంటి విషయాలకి అతను ప్రాధాన్యతనిచ్చి చెప్పటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ విశ్వామిత్రుడు అనేటువంటి ఆయన్ని రాముణ్ణి ఇవ్వమని చెప్పేసి అడిగినప్పుడు వశిష్ఠుల వారు చెప్పినటువంటి ఒకే ఒక మాట దశరథుడికి ఏంటంటే, దశరథ మహారాజా, రాముణ్ణి నిర్భయంగా విశ్వామిత్రుడితో పంపించు. విశ్వామిత్రుడి పర్యవేక్షణలో ఉన్నటువంటి రాముడికి ఏ విధమైనటువంటి అసౌకర్యము కలగదు. అతను మహాజ్ఞాని, అతనికి సత్ అనేటువంటి విషయం అతనికి తెలిసినటువంటిది, అతను బ్రహ్మ ఋషి. కనుక నీవు ఏమాత్రము సంకోచించకుండా రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపించు అనేటువంటి విషయాన్ని వశిష్ఠుల వారు, ఆయన కూడా బ్రహ్మ ఋషి అయ్యి ఈ యొక్క దశరథ మహారాజుకు చెప్పటం జరిగింది. ఆ మాటలు విన్న దశరథ మహారాజు ఏమాత్రము సంకోచము లేకుండా రామలక్ష్మణుని పిలిచి విశ్వామిత్రుడి వెంట వెళ్ళమని, ఆయన యజ్ఞాన్ని కాపాడమని చెప్పటం జరిగింది. వీళ్ళని వెంట పెట్టుకుని బయలుదేరినటువంటి విశ్వామిత్రుడు ముందు నడుస్తూ, వెనకాతల రాముడు వెనకాత లక్ష్మణుడు. లక్ష్యం ఎప్పుడూ కూడా మన్ని వెన్నంటి ఉంటుంది అని చెప్పటానికే ఈ రామాయణ గ్రంథంలో రాముడి వెనుకాతల లక్ష్మణుడు ఉన్నట్టుగా విగ్రహాల్లో చూపించిన, రామాయణ కథాగమనంలో చూపించినా కూడా ఈ ఒక వాల్మీకి మహర్షి తాలూకు విషయ పరిజ్ఞానం ఏంటంటే, లక్ష్యం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని అంటిపెట్టుకుని తన దేహంలోనే అది ఒక భాగం కింద ఉంటుంది తప్పితే అది వేరేగా ఉండదు అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క రామాయణ సద్గ్రంథం ద్వారా మనకి తెలియపరచడం జరుగుతున్నటువంటి విషయము. ఈ యొక్క ప్రయాణం ఇలా సాగించినటువంటి వీళ్ళు సరయూ నది అనేటువంటి సరయూ నదికి దక్షిణ తీరానికి వీళ్ళు చేరుకోవటం జరిగింది. చేరుకున్న తర్వాత విశ్వామిత్రుల వారు రామునితో, రామచంద్ర, నీవు జలమును తీసుకో అని చెప్పేసని ఆ సరయూ నదిలో ఉన్నటువంటి నీటిని తీసుకోమని చెప్పటం జరిగింది. ఎందుకు ఇది జరిగింది అని అంటే, నీటిలో ఆక్సిజన్ అణువులు, హైడ్రోజన్ అణువులు కలిసినటువంటి 2 అణు సిద్ధాంతాలు, అంటే 2 అణువులు అందులో ఉంటాయి. కనుక దేనికైనా సరే జలము అనేటువంటి నీరు చాలా ముఖ్యము. శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టుగా విరాట్ పురుషుడు ఒక్కడే అయినప్పటికీ కూడా
విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపాలైనటువంటి దీంట్లోకి వచ్చేటప్పటికీ విరాట్ పురుషుడే ప్రకృతిగాను, పరాప్రకృతిగాను, అపరాప్రకృతిగాను, తనే ప్రకృతిగా, అపరాప్రకృతిగా, పరాప్రకృతిగా విడిపోవటం జరిగింది. అట్లాగే మన కంటికి కనిపించేటువంటి నీరు ఒకటిగా కనిపించినా అందులో ఆక్సిజన్ అణువులు, హైడ్రోజన్ అణువులు ఉండటం మూలంగా ఏ ఒక్క కార్యక్రమాన్ని చేయాలన్నా కూడా రెండు ధాతు ప్రక్రియలు ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ విశ్వామిత్రుల వారు మనకు స్పష్టంగా చెప్తున్నటువంటి విషయము. విరాట్ పురుషుడి అవతార రూపమైనటువంటి రాముడికి తన మంత్రోపదేశం చేసేటప్పుడు ఆ యొక్క మంత్రానికి జలాన్ని ఎందుకు తీసుకోమన్నాడంటే రెండు ధాతు ప్రక్రియలు ఉండాలి కాబట్టి అందుకు జలాన్ని తీసుకోమంటే నీటిని తీసుకోమని చెప్పి విశ్వామిత్రుల వారు చెప్పటం జరిగింది. ఈ నీళ్లు తీసుకుంటే నీకు బల, అతిబల అనేటువంటి ఈ యొక్క మంత్రాలని నేను నీకు ఉపదేశిస్తాను. ఈ ఉపదేశించటం మూలంగా, ఈ రెండు మంత్రాలను ఉపదేశించటం మూలంగా, వాటిని గ్రహించటం మూలంగా నీకు మొత్తం విద్యలన్నీ కూడా నీకు వచ్చేసి ఆ విద్యల ప్రభావము చేత నీకు అలసట కానీ, దప్పిక కానీ, నిద్రలో కలలు కన్నప్పుడు కూడా నీకు మంచి కళలు రావటమే జరుగుతుంది. రూప విపర్యము కానీ కలగవు. నిద్రపోచున్నప్పుడు కానీ, మేల్కొన్నప్పుడు కానీ రాక్షసులు నిన్నేమీ చేయజాలరు. బాహుబలంలో నీకు అధికులు ఎప్పుడు ఇంకెవరూ ఉండరు. సౌందర్యమందు, తెలివి అందు, బుద్ధి అందు, మాటల అందు నీకు నీవే మేటిగా ఉండగలవు అని చెప్పేసని విశ్వామిత్రుల వారు ఈ యొక్క విద్యలంతటినీ కూడా, అంటే తను ఉత్తర దిక్కుగా ఈశ్వరుడి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి యజుర్వేద విద్యనంతటినీ కూడా మళ్ళీ ఈ యొక్క విద్యని రాముడు అంటే శివుడి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విద్యని మళ్ళీ విష్ణు స్వరూపుడైనటువంటి రాముడికి చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి విడమరిచి రాసినటువంటి విషయము. ఇది తెలియకుండా అతి బల ఇచ్చేశారు అని చెప్పేసి మనం కథాగమనంలో మాట్లాడితే ఏంటి దీని మూలంగా ప్రయోజనం ఏమిటి అనేటువంటిది మనకు అనిపిస్తుంది. ఈ యొక్క మహర్షి అయినటువంటి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారు మొట్టమొదట రాజుగా ఉంటున్నప్పుడు ఆ ఒక రాజుగా ఆయన ఉత్తర దిక్కుగా వెళ్ళి ఈశ్వరుడి గురించి ప్రార్థించి వశిష్ఠుల వారిని జయించాలి అనేటువంటి తలంపుతో ఈ యొక్క యజుర్వేద విద్యని నేర్చుకోవటం జరిగింది. ఈ యజుర్వేద విద్యని నేర్చుకున్నటువంటి ఈ యొక్క విశ్వామిత్రుల వారు ఈ విద్యని తిరిగి రాముడికి చెప్పి, క్షత్రియ వంశంలో ఉన్నాడు కాబట్టి క్షత్రియుడికి చెప్పాలి కాబట్టి ఈ విద్యా రహస్యాలన్నింటినీ కూడా ఈశ్వరుడి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విద్యా రహస్యాలన్నింటినీ కూడా రాముడికి ప్రసాదిస్తూ, రామచంద్ర నీవు ఈ యొక్క బల, అతిబల అనేటువంటివి నేర్చుకోవటం మూలంగా నీకు ఆకలి దప్పులు ఉండవు, అలసట ఉండదు, నీకు అన్ని విషయాలు కూడా బాగా తెలుస్తాయి అని చెప్పి ఈ యొక్క విశ్వామిత్రుల వారు చెప్పటం జరిగింది. చెప్పి నీవు బాహుబలములో నీకంటే ఎవ్వరూ కూడా అధికుడు ఉండడు. ఏ ఒక్క రాక్షసుడు కూడా నువ్వు నిద్రపోతున్నా, మేలుకోకుండా ఉన్నా, మేలుకొని ఉన్నా కూడా వాళ్ళు నిన్ను ఏమీ చేయజాలరు అనేటువంటి ఆ ఒక మంత్రం తాలూకు విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా రామచంద్రుడికి చెప్పటం జరిగింది. ఈ విషయాలన్నింటినీ తెలుసుకుంటూ మిగిలినటువంటి విషయాలని రేపు మనం చక్కగా తెలుసుకుందాము. అంతవరకు కూడా ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో ఇవాళ మనం విన్నటువంటి ఈ విషయాల్ని
ఇంకొక్కసారి అన్నట్టుగా 1-2 సార్లు విని ఇందులో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటి దాన్ని మనం గ్రహిద్దాం. ఇది కథ కాదు, బరబరా చెప్పుకుని వెళ్ళిపోవటానికి, పేజీ వెనక పేజీ చెప్పుకుని వెళ్ళిపోవటానికి. కనుక వీటన్నింటినీ ఆశ్రిత నిలయం తాలూకు మీరందరూ గ్రహించి జ్ఞానాన్ని సంపాదించి విద్యలోకి మీరు ప్రవేశిస్తారనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.